బుల్లెట్ నడిపే వాళ్ళు సైలెన్సర్స్ పీకేసి వాళ్ళు చేసే శబ్దాల వల్ల వెనుక వైపు నడిపేవారు, పక్కన నడిపేవారు, డీసెంట్గా నడిపేవారు వాళ్ళ వెహికల్స్ కూడా ఒక్కసూరిగా ఆ శబ్దం విని ఉలిక్కిపడి కంట్రోల్ తప్పి కింద పడిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రమాదం ఉందని తెలిసి కూడా వీరు ఆగడాల ఆపకుండా వీళ్ళ అరాచకాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే పోలీసులు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. సో ఇలాంటి వారి వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో రోజు రోజుకి ఇలాంటి బైకర్స్ ర్యాష్ డ్రైవింగ్ చేసే బైకర్స్ వల్ల ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారో రోజు పేపర్లో చూస్తూనే ఉంటాం. సరే, ఎవరైనా సరే ఇలాంటి ర్యాష్గా నడిపే సైలెన్సర్ తీసేసి ఇలా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అందరికీ డిస్టర్బ్ చేసే వెధవల్ని ఎవరైనా కోచింగ్ చేసే వాడికి ఎవరు సపోర్ట్ రారు. కానీ ఎవరైతే ఆ తప్పు చేశాడో అలా ఆకతాయిగా ర్యాష్ డ్రైవింగ్ చేశారో వాడికి సపోర్ట్ వస్తున్నారు. ఎందుకంటే వాడికి ఫ్రెండ్స్ సర్కిల్ అంట ఇవి అవి. ఎందుకంటే ఇలాంటి ఆకతాయి చిల్లర వెధవకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. బుద్ధిమంతులుగా తిరిగే వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదు. సో ఇలాంటి ఆకతాయి వెధవలు ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే 10 కొద్ది 100 కొద్ది వాడికి సపోర్ట్గా వచ్చేసి అవతల వ్యక్తిపై, మంచి వ్యక్తిపై వీడు చేసిన తప్పుని ప్రశ్నించిన వ్యక్తిపై అటాక్ చేస్తున్నారు. సో దీంతో ఇలాంటివి చూడడం వల్ల ఇలాంటి ఆకతాయి వ్యక్తులు ఎటువంటి తప్పు చేసినా వీరిని అడగడానికి చాలామంది ధైర్యం చేయలేకపోతున్నారు. పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, డ్రింక్ తాగి డ్రైవింగ్ చేస్తూ, సైలెన్సర్స్ తీసేసి పెద్ద పెద్ద శబ్దాలు చేసి చుట్టుపక్కల వారిని డిస్టర్బ్ చేస్తూ ఇలా చాలామంది ప్రాణాలు ఉసురు తీస్తూ ఇలా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిని చట్టం పట్టించుకోకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు దేవుడు చూస్తూ ఉంటాడు. వీళ్ళ అరాచకాలు మారుతారు అని చూస్తూ వీరికి ఏదో ఒక రోజు పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, వీరు చేసిన ఒక్కొక్క పనికి ఎవడు ఎంత బాధపడ్డాడో అంతకి 1000 రెట్లు బాధపడేదాకా దేవుడు వారిని వదలడు. ఈరోజు కాకపోవచ్చు, కాలం గడిచే కొద్దీ ఏదో ఒక రోజు వీళ్ళ యవ్వనం అయిపోయిన తర్వాత ముసలితనం రావచ్చు. ఏదో ఒక రూపంలో వీరిని క్షోభ పెట్టి అసలు వీళ్ళకి అర్థం కాని బాధలు ఇచ్చేస్తాడు. అంత భయంకరంగా ఉంటాయి శిక్షలు. సో ఇప్పటికైనా ఆకతాయి పనులు, చిల్లర పనులు చేసి, ర్యాష్ డ్రైవింగ్లు చేసి ఇతరులకు హాని కలిగించే విధంగా అసలు ఎటువంటి ఎమర్జెన్సీ లేకుండా స్పీడ్గా బైకులు నడిపే వాళ్ళు మానుకోండి. న్యాయంగా రాంగ్ రూట్లో వెళ్ళొద్దు. ఎంత దూరమైన పర్వాలేదు, కరెక్ట్ రూట్లో తీసుకొని డ్రైవింగ్ చేయండి. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.